కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ కూడా ఇచ్చేసండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి కేక్ రెసిపీ. నేను ఆల్రెడీ ముందు షాట్లో మీకు చెప్పాను కదా, న్యూ ఇయర్కి కట్ చేసిన కేక్ నేనే ప్రిపేర్ చేశానని, హోమ్ మేడ్ కేక్. సో ఇక్కడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంక ఇక్కడైతే 1 కప్ మైదా తీసుకోవాలి, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ మంచిగా జల్లించుకొని ఆ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకా ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్కి 1/2 కప్ షుగర్ తీసుకోండి. నేను అక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. నేను వెనిలా ఫ్లేవర్ చేస్తున్నాను కాబట్టి 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మీరు ఎగ్లెస్ కేక్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్స్ ప్లేస్లో కర్డ్ని కూడా తీసుకోవచ్చు. కర్డ్ కొంచెం గట్టిగా ఉండాలి అండ్ లూజ్గా అయితే అసలు ఉండకూడదు, పలచగా ఉండకూడదు. ఇంకా దాన్ని అయితే మిక్సీ చేసేసి మంచిగా ఇట్లా ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టిన పౌడర్లోకి అయితే వేసేసి మంచిగా విస్క్ చేసుకోవాలండి విస్కర్తో. ఇక్కడ నేను చూపిస్తున్న విస్క్ చేసుకోండి. ఉండలుగా కట్టకుండా మంచిగా అయితే మొత్తం నీట్గా అయితే ఇట్లా రిబ్బన్ టైప్లో రావాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇంక ఇక్కడైతే మనం బేక్ చేసుకోవడానికి బౌల్ని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏంటంటే కేక్ చేయడానికి ఈక్వల్గా ఉన్న బేకింగ్ బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర బౌల్ లేక మా ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి సరేలే అని చెప్పేసి నేను ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఇది కింద రౌండ్ వచ్చేసి పైన మూత దగ్గర కొంచెం క్లోజ్ అయింది. సో నేనైతే బేక్ అయిన తర్వాత కేక్ని బయటకు తీయడానికి చాలా తిప్పలు పడ్డానండి. మీలో ఎవరైనా కేక్ని చేయాలి అనుకుంటే మంచిగా ఒకటే లెవెల్లో ఉన్న బౌల్ని అయితే తీసుకోండి. నేను చేసిన మిస్టేక్ని అయితే మీరు అస్సలు చేయొద్దు. అండ్ ఇంకా ఇక్కడైతే మనం చేసిన మిశ్రమం ఉంది కదా, దాన్ని మొత్తం ఈ బౌల్లోకి అయితే వేసుకొని మంచిగా బబుల్స్ రాకుండా, ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ షార్ట్లో అయితే వస్తుంది. సో ఆ షార్ట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ అప్డేట్స్ మంచివి రాబోతున్నాయి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.